మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నవరాత్రుల్లో 3వ రోజు. ఈరోజు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తారు. అన్నపూర్ణాదేవి మనం తినే ఆహారానికి ప్రతీక. జీవుడు ఆహారం లేకుండా అస్సలు జీవించలేడు. మాతకి ఇష్ట నైవేద్యమైన కట్టు పొంగల్ని చాలా సింపుల్ టిప్స్తో చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీన్ని చేసుకోవడానికి అరకప్పు పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పుని సన్నటి సెగ మీద మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అయితే జాగ్రత్త, పెసరపప్పు మాడిపోకూడదు. ఇలా వేయించుకున్న పెసరపప్పుని ఒక కప్లోకి తీసుకుని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు మనం సైడ్ చేసుకున్న అరకప్పు పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి. నేను సోనా మసూరిని తీసుకున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కుని ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి లాంటిది తీసుకోండి. ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యం మరియు పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోండి. ఇందులో 1 కప్పు బియ్యానికి 8 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పొంగించాలి. వీడియోలో చూపించిన విధంగా తెరలు కాగి పొంగినప్పుడు దీన్ని కవర్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించండి. గమనించండి, వీడియోలో చూపించిన విధంగా 80% వాటర్ని రైస్ అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే చేత్తో మ్యాష్ చేసుకునే విధంగా రైస్ ఉడికిపోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా రైస్ ని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చల్లారిన తర్వాత రైస్ పలుకులాగా తయారవ్వదు. మీరు ఎప్పుడు తిన్నా సరే కట్ట పొంగలి చాలా చాలా బాగుంటుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలోనికి తాలింపుని మనం రెడీ చేసుకుందాం. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. మీరు నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇది హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ అల్లం, 1 చిటికెడు ఇంగువ, 2-3 మిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, చివరిగా కాజు యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ లో కాజు గోల్డెన్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న కట్టు పొంగల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడిగా దీన్ని సర్వ్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యం కూడా. అమ్మవారికి నైవేద్యంగా మాత్రమే కాదండి, మంచి బ్రేక్ఫాస్ట్ లా కూడా దీన్ని తీసుకోవచ్చు. మరి ట్రై చేస్తారు కదా? వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు. ఉంటానే.